వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు ఆక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. కుడుముల తోబులో మెరుగైన వైద్య సేవలు అందించాలి. అధికారులకు ఐటీడీఏ పీఓ సూర్యతేజ ఆదేశం. రక్తపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచన. వైశాఖ మాస బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు, భద్రత నిరంతర పర్యవేక్షణలో చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్లు, భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏలూరు ఆర్డీఓ ఎస్ఎస్కే కాజావళి పోలీస్ అధికారులతో సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన విజిట్ పుస్తకంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంతకం చేశారు. ముందుగా ఈవీఎంలు భద్రతకు అమర్చిన సీసీ కెమెరాలు అందించే దృశ్యాలను కంట్రోల్ రూమ్ ద్వారా ఆయన పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఐడి కార్డులో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. కుకునూరు మండలం దామచర్ల పంచాయతీ కుడుమలతోము గ్రామంలో డయేరియా సమస్యతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ ఎం సూర్యతేజ పరామర్శించారు. గ్రామం నందు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను సందర్శించి గ్రామంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందకుండా శానిటేషన్ మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఈ గ్రామంలో త్రాగునీటి ఏర్పాటు కోసం చేతి పంపును యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ షరిష్మా తదితరులు ఉన్నారు. ఒక ఆశ ఒక ఏనము ఆ టీంలో అన్ని చేశారు. ఫారెస్ట్ ఇది పర్లేదు. వాటితో పాటు చెక్ చేస్తారు. కుక్కునూరు మండలం దామచర్ల గ్రామం సమీపంలో మన హ్యాబిటేషన్స్ లో ఆరోగ్యం బాలేక అంటే కొన్ని డయేరియా వల్ల ఇద్దరు అన్ఫార్చునేట్లీ చిన్న పిల్లాడును ఒక ముసలావిడ చనిపోవటం ఇది జరిగింది. అలానే ఈ రోజు ఈ గ్రామానికి విజిట్ చేసి ఇక్కడ హెల్త్ కండిషన్ అంతా కూడా చూడటం జరిగింది. మనం ఏదే రోజైతే రిపోర్ట్ అయిందో దాని తర్వాత నుంచి వెంటనే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళ సిచ్యువేషన్ కూడా అన్నీ కూడా పొద్దున్న నుంచి నిన్న కూడా క్యాంప్ దగ్గర నుంచి మొత్తం అసెస్ చేయడం జరిగింది. ఇక్కడికి జిల్లా వైద్యాధికారి కూడా వచ్చారు, డిఎంహెచ్ఓ గారు వచ్చారు. అలానే వాటర్ చెక్ చేయడానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్సీ గారు వచ్చారు. వీళ్ళందరి పర్యవేక్షణ జరుగుతూ ఉంది.
అందరికీ కూడా హెల్త్ చెకప్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్, అందరికీ ఎలాంటి ఇబ్బంది ఇది లేకుండా. ప్రజలు రక్తపోటు వ్యాధి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ బీపీ సాధారణంగా ఉన్న వ్యక్తులు ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలన్నారు. బీపీ సమస్య ఉంటే 30 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరూ బీపీ సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాంటి రోజు చెక్ చేయించుకోవట్లేదు, తరచుగా అంటే ఏంటి 3 నెలలకు ఒకసారి. సందర్భంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా మీరు తరచుగా బీపీ చెక్ చేయించుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం ఎంఎన్ఎం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ని ఈరోజు ప్రజలందరికీ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటూ, ఈ సందర్భంగా ప్రజలందరినీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ హైపర్ టెన్షన్ గురించి వాళ్ళకు కొంత నాలెడ్జ్ ఇచ్చి దాన్ని బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బీపీని ఎలా చెకప్ చేయించుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే మెసేజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ సందర్భంగా ఇక్కడ ఎంసీడీ క్లినిక్లో హైపర్ టెన్షన్ మీద చిన్న హెల్త్ ఎడ్యుకేషన్ క్లాస్ తీసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బీపీ గురించి కొంత నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా నార్మల్ బీపీ ఉన్నవాళ్ళు 3 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ వాళ్ళ బీపీ కంట్రోల్గా ఉందా లేదా తెలుసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ బీపీ ఉంటే కనుక దానికి సంబంధించిన మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటూ ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చిన్న ఏజ్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, పెరాలసిస్ ప్రాబ్లమ్స్ రావడానికి, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కనుక బీపీ విషయంలో అశ్రద్ధ చేయకుండా తరచుగా బీపీని చెక్ చేయించుకుంటూ తమ బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సిందిగా ప్రజలందరినీ వైశాఖ మాస బ్రహ్మోత్సవాలను ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయం ముస్తాబైంది. ఈ నెల 18 నుంచి 25 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న స్వామి అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కూతుర్లను చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 23న ద్వారకా తిరుమల పురోహితులలో స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 25 రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, స్వామివారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. అలాగే ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లను వివిధ వాహనాలపై ద్వారకా తిరుమల పురోహితులలో వ్యవహరించనున్నారు. ఉత్సవాల సమయంలో ఆలయంలో జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, సేవ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో 4 రాజగోపురాలతో పాటు అనివేటి మండపం, ఆలయ ప్రాంగణాలన్నింటినీ మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో అలంకరిస్తున్నారు. ఉత్సవాల సమయంలో ప్రతిరోజు సాయంత్రం శ్రీహరి కళాతోరణం నందు భక్తులు తిలకించేందుకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ,
6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. వెల్కమ్ బ్యాక్. ఏపీఎస్ఆర్టీసీ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు ఆర్ఎం వరప్రసాద్ సూచించారు. ఏలూరులోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి సుమారు 100 ప్రత్యేక బస్సులు సర్వీసులు నడిపిస్తున్నామని అన్నారు. ఈ బస్సుల ద్వారా సుమారు 30 లక్షల పైబడి ఆదాయం సమకూరిందన్నారు. ఇదే మాదిరిగా ప్రతి శనివారం ద్వారకా తిరుమలకు, వాడపల్లికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని అన్నారు. కావున ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం వరప్రసాద్ కోరారు. ఈ ఎలక్షన్ సందర్భంగా మన మే నెల 13న జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మన దూర ప్రాంతాల నుంచి మన జిల్లా వైపు ప్రయాణికులు విస్తృతంగా మన జిల్లాకు వచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ వైపు నుండి మన జిల్లా అంటే ఏలూరు కానీ, జంగారెడ్డిగూడెం కానీ, నూజివీడు పరిసర ప్రాంతాలకి ప్రయాణికులు బాగా వచ్చారు. వాళ్ళకి ఆ డిమాండ్ మీట్ అవ్వడం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు బాగా నడిపాం డిమాండ్ తగ్గట్టుగా. సో ఎలక్షన్ ముందు 40 బస్సుల వరకు మనం నడిపాము. ఎలక్షన్ తర్వాత అంటే ఎలక్షన్ ముందు అంటే 9, 10, 11, 12 తారీఖుల్లో బాగా రద్దీ బాగుంది. అప్పుడు ఎలక్షన్కి వచ్చే ప్రయాణికుల కోసం 38 బస్సులు నడిపించాం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం కోసం కూడా బస్సులు బాగానే ప్లాన్ చేసాం. 13, 14, 15, 16 ఈ రోజుతో కలిపి సుమారుగా 54 బస్సుల వరకు నడిపించాం మనం. ఇంకా ఫర్దర్గా మా అంచనా ఏంటంటే రేపు ఎల్లుండి కూడా తిరుగు ప్రయాణం ఇంకా ఉంటాయని, బహుశా ఇది 60 బస్సుల వరకు చేరే అవకాశం ఉంది. మొత్తం మీద మన జిల్లా వచ్చిన బస్సులు కానీ, తిరుగు ప్రయాణం బస్సులు కానీ కలిపితే సుమారుగా 100 బస్సుల వరకు అదనంగా బస్సులు తిప్పే అవకాశం మాకు వచ్చింది. ప్రయాణికుల డిమాండ్ తగ్గట్టుగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది, సక్రమంగా బస్సులు నడిపించగలిగాం. ఈ 100 బస్సుల ద్వారా మన జిల్లాకు సుమారుగా ఒక 30 లక్షల అదనపు ఆదాయం మనం సంపాదించగలిగాం. సో డెఫినెట్గా ఆర్టీసీ అనేది ఇటువంటి ట్రాఫిక్ డిమాండ్ వచ్చినప్పుడు అదనపు బస్సులు తిప్పి ప్రయాణిక సౌకర్యం కలిగించడం కానీ, అదనపు ఆదాయం సంపాదించడానికి సమాయత్తమవుతుందాం అనే విషయం తెలియజేస్తున్నాం. అలా ఈ సబ్సిక్వెంట్ దీని కంటిన్యూషన్ ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన సరే తర్వాత ఉన్నది సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఈ నెల వచ్చే నెల స్కూల్స్ రీఓపెన్ అయ్యే వరకు మా ఎక్స్పెక్టేషన్ లాంగ్ డిస్టెన్స్ హైదరాబాద్ వైపు, తిరుపతి వైపు డిమాండ్ బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగే లోకల్గా మన జిల్లా ఎలాగో ద్వారకతిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పాపులర్ టెంపుల్ ఉంది మనకి. అలాగే ఈస్ట్ గోదావరిలో వాడపల్లి టెంపుల్ కూడా డిమాండ్ బాగానే ఉంటుంది శనివారం పూట. ప్రతి శనివారం కూడా ఈ వాడపల్లి దేవాలయం కోసము, అలాగే మన ద్వారకతిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం కోసం కూడా
మనం అదనం బస్సులు నడిపిస్తున్నాం. సో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న నూకలమ్మ అమ్మవారి ఆలయ మహోత్సవాలు ఈ నెల 19న జరగనున్నట్లు ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పురస్కరించుకుని నూకలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా అమ్మవారి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజాన్న మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 19న జరిగే పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం పాల్గొన్నారు. ఆ వస్త్రాలకి చక్కగా పసుపు కొట్టు పెట్టండి, చేతిలో పెట్టుకోండి. వివాసవాసాశ్రేయామాన్ భవతి జాయామానః గంభీరాసః కవయమున్నాయంతి సాధ్యో భవనాసాదే భయంతాః. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో 5వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారిని మనం ప్రతిష్ఠించి 19/5/2019లో ప్రతిష్ఠ ఇవ్వడం జరిగింది. రేపు ఆదివారానికి 5 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆ రోజు అత్యంత వైభవంగా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ అమ్మవారికి కూడా జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో కూడా వానలు పడాలని, పాడి పంటలు పండాలని, అందరూ కూడా సుశిశ్యామలంగా ఉండాలని చెప్పేసి అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అభిషేక కార్యక్రమం అంటే జలాభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మీరందరూ అమ్మవారి జలాభిషేకంలో పాల్గొనాలని ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అనంతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిర్మాణకర్త భవిష్యత్ మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా 22 రకాల హారతులు, సూర్యచంద్ర కుంభ నక్షత్ర సింహ హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో చోడవరపు రంగారావు, రామబ్రహ్మం, ఎర్ర నాగేశ్వరరావు, పెయింట్ శ్రీను, దువ్వ రామకృష్ణ ఉన్నారు. రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు చొరవ చూపాలని జిల్లా రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని కోరారు. అనంతరం కానూరు అగ్రహారం రజక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరపు వెంకన్న, రాంబాబు, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల మీద ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులకు చెరువులు ఇచ్చే విషయంలో కొంతమంది అధికారులు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్ఆర్జే స్కీమ్లో కూడా అనేక గ్రామాల్లో రజకులు చెరువులు తగ్గించాలని మేము కోరుకుంటాము. ఇదే విషయంలో ఈస్ట్ వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్స్ ఎన్ఆర్జీఎస్ వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే ఏ ఏ గ్రామాల్లో రజకులకు చెరువులు లోతు తగ్గించాలని అనుకుంటున్నారో వారు సంబంధిత గ్రామ పంచాయతీలకు ఆ ఎన్ఆర్జీఎస్ అధికారులు కూడా తెలపవలసిన బాధ్యత ఉంది. అయితే సుమారు జిల్లాలో 856 గ్రామాల్లో అనేక గ్రామాలు సుమారు 150-200 గ్రామాల్లో చెరువులు లోతు అయిపోయి రజక వృత్తికి చేసుకుంటానికి అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలను గతంలో ఇచ్చిన ప్రకారంగా అక్కడ మోటార్ బోర్డు ఉచిత కరెంట్ ఇవ్వాలని
వారు సక్రమైన రీతిలో గుర్తు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీలు అధికారులు చర్యలు తీసుకోవాలని మేము కోరుకున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈవీఎంల స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. కుడుముల తోబులో మెరుగైన వైద్య సేవలు అందించాలి. అధికారులకు ఐటీడీఏపీఓ సూర్యతేజ ఆదేశం. రక్తపోటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచన. వైశాఖ మాస బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం. ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.